హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మనం డైలీ ఏదైనా లైవ్ వీడియోస్ది లైవ్ చాట్ది ఏదైనా మనం సజెషన్స్ ఇస్తుంటాం అనమాట. ప్లస్ దానిలో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన ప్లాట్ఫామ్లో దాన్ని మంచిగా ఉంటుంది నాకు ట్రేడింగ్కి. మీరు చూస్తున్నాడు కదా డైలీ. సో నా లింక్ యూజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇంకోటి స్టార్ట్ చేసే ముందు నాకు డైలీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ట్రేడింగ్ కానీ దాని టూల్ ఎట్లా వాడతారు కానీ ఏదైనా ఒకటి చెప్పాలనిపిస్తుంది. సో డైలీ ఒకటి ఇంపార్టెంట్ స్టెప్ చెప్తుంటా. ఓకే, ఈరోజు దాన్ని ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లుంటో చూపిస్తా. ఇమీడియట్గా ఒక 2 minutes చూపిస్తా, తర్వాత మనం ట్రేడింగ్లోకి జంప్ అయిపోదాం. ఓకే, మార్కెట్ మంచిగా మూవ్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే గైస్, done.web.done.co లాగిన్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్కి వస్తే మీరు స్లోగా కింది స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఆప్షన్ ట్రేడర్ అని ఉంటుంది. ఆప్షన్ ట్రేడర్ని క్లిక్ చేశారనుకోండి, ఈ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనము ప్రీడిఫైన్డ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఫుల్ వీడియో వీకెండ్కి పెడతా. ఇప్పుడైతే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఎట్లుంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఇది డిఫాల్ట్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, 30th January ఎక్స్పైరీ రోజు. ఈ చార్ట్ చూడండి. సో ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ ఈ రేంజ్లో ఉంది, ఎక్కడ 22,000 23,000 రేంజ్లో ఉంది. ఓకే, ఇది నేను ఎగ్జిక్యూట్ చేసేసాను అనుకోండి, దీనికి నాకు జస్ట్ 16,000 పడుతుంది. ఓకే, ఇంత బెనిఫిట్ వస్తుంది, ఓన్లీ 16,000 పడుతుంది దీంట్లో. ఓకే, 30th January 3:30 లోపల మార్కెట్ ఇగో ఇక్కడ 23,000 కన్నా పైన ఎక్కడున్నా మీకు 1,300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. లాస్ అయితే 1,187 ఇక్కడ చూపిస్తుంది, స్క్రోల్ చేస్తున్న చూపిస్తుంది చూడండి. ఓకే, టుడే అంటే ఈరోజు ఈ మార్కెట్ ఈ ప్లేస్లో మూవ్ అయితే ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఎక్స్పైరీ రోజు 30th January. ఓకే, దీనికి మీరు చూడండి గైస్, మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్సిమం లాస్ ఇంత క్లియర్గా వచ్చేసింది. ఇది డిఫాల్ట్. అలాగని మీరు ఇక్కడ డైరెక్ట్గా ఫాస్ట్ క్రియేట్ అనుకోండి, డైరెక్ట్గా మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఇస్తుందని ఒక క్లారిటీ ఉంది అనుకోండి, ఐరన్ కార్నర్, షార్ట్ స్ట్రాడల్, లాంగ్ స్ట్రాడల్, షార్ట్ ఐరన్ కార్నర్ అన్ని ఏది కావాలంటే అది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఆప్షన్ సెల్లింగ్ కిందికి వస్తుంది. బయింగ్ ఈజ్ అ హెడ్జ్ బెనిఫిట్. ఓకే, చాలా తక్కువ మార్జిన్ తోటి మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఈ స్ట్రాటజీ చూడండి, 33,000 అవుతుంది, 4,000 ప్రాఫిట్, 1,000 లాస్. ఓకే, ఇంత బెనిఫిట్ దొరుకుతుంది మనకు. సో కానీ ట్రిగర్ 33,600 ఉన్నా మనకు ట్రిగర్ అయిపోతుంది. కానీ మార్కెట్ ఇట్లా ఉండాలి. మ్యాక్సిమం ప్రాఫిట్ ఈ రేంజ్లో ఉంటుంది. 22,790, 23,200 మధ్యలో ఎక్కడున్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఆప్షన్ ట్రేడర్. దీని గురించి డీటెయిల్ వీడియో వీకెండ్ రోజు వస్తుంది, ఫుల్ వీడియో చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనం ట్రేడింగ్లోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్లో ఏం జరిగింది, క్యా హువా ట్రేడింగ్లో. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే గైస్, నిఫ్టీని మనం డైలీ ఫాలో చేస్తున్నాం. ఓకే, దానికన్నా ముందు కొన్ని రోజులు ట్రేడింగ్ చేయలేకుండా బిజీ ఉండే కాబట్టి, సో మండే నుంచి ఈరోజు బ్యాక్ వస్తా అని చెప్పా, మా టెలిగ్రామ్లో కూడా నేను ఇదే చెప్పా. సో ఈరోజు నుంచి మనం రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తాం. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి మార్కెట్ కింద పడుతుంది, పైకి అవుతుంది, కింద పడుతుంది. మ్యాక్సిమం డైరెక్షన్ అయితే కిందకే ఉంది. ఓకే, మొన్న ఫ్రైడే రోజు కూడా మంచి ఇంత పైకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి వీటి దాకా ఎండ్ అయింది. ఓకే, ఈరోజు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది గైస్, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఇది. ఇవ్వండి, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, అంటే దగ్గర 150 పాయింట్స్ కిందికి ఓపెన్ అయింది. ఓకే, ఇది కిందికి వెళ్తే ఇంకెక్కడ దాకా వెళ్తుంది, చాలా సింపుల్, అన్నీ తీసేసిన. ఇది కింది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. లేదనుకోండి ఇగో వీడి దాకా అయితే వస్తుంది, 23,700 దగ్గరకు వస్తుంది. లేదంటే ఇది ఫైనల్ 22,130, దీనికన్నా కింద పోదు నా లెక్క ప్రకారం. ఇగో ఈ రేంజ్ ఉందా, ఈ రేంజ్ని మ్యాక్సిమం బ్రేక్ చేయలేదు. అది ఇక్కడ నుంచి పైకి వెళ్ళని ట్రై చేస్తాను, కానీ మ్యాక్సిమం ఇంత రాదు అని అనుకుంటున్నా. మేబీ వస్తే ఇదే మ్యాక్స్, దీనికన్నా కిందకైతే వెళ్ళదు. వెళ్తే ఈ నుంచి పైకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈరోజు ఓపెన్ అయిన పైకి వెళ్ళిపోవాలి, లేకపోతే కింద ఇక్కడ దాకా వచ్చి పైకి వెళ్ళిపోవాలి. ఓకే, అది. సో ఈరోజు మనం స్కాల్పింగ్స్ చేస్తాం కాబట్టి మనం ట్రేడింగ్ సెటప్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మండే కాబట్టి ఫ్రెష్గా కొన్ని లైన్లు యాడ్ చేసుకుందాం. 2 లైన్స్ చూడండి, సపోర్ట్ ఎట్లా వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇప్పుడు కూడా ఇక్కడ దగ్గరకు వచ్చింది. సో ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని తీసుకోవాలి, మేబీ తీసుకుంటుందేమో చూద్దాం. ఓకే, పైనుంచి అయితే ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, చిన్న ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మినీది ఒకటి ఉంది. ఇది మనం పెట్టాం, వద్దులే, మనం జస్ట్ సెల్లింగ్ జోన్స్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్, ఇది
ఏరియా మొత్తం సెల్లింగ్ జోన్ ఇది. ఓకే, ఇప్పుడు చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం, ఎందుకంటే మనకు మెయిన్ చిన్న టైం ఫ్రేమ్లో కావాలి కాబట్టి 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఓకే, ఈ సెల్లింగ్ జోన్ ఏదైతే ఉందో ఇది 1 day టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది, కానీ ఓవరాల్గా ఇగో ఇది మంచి సెల్లింగ్ జోన్ ఇది 30 minutes క్యాండిల్లో. అందుకే నేను ఇది తీసేస్తాను, బికాస్ వీఆర్ స్కాల్పర్స్ కాబట్టి ఇది తీసేస్తాను. నేను ప్రతి ఒక్కటి చేస్తున్నది ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం రాదు. నేను మాట్లాడుతున్న పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది, అది మీరు గ్రాస్ప్ చేసుకుంటే మీకు ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, ఇక్కడ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది గైస్. ఒకవేళ దీనికన్నా పైకి వెళ్తే కొంచెం ఈరోజు మార్కెట్ ఇగో ఈడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా లైన్ గీసేస్తే ఆగండి, ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇక్కడ నుంచి కిందికి పడితే మాత్రం పడిపోతుంది. సో మనం 5 minutes చార్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, సెల్లింగే చేద్దాము, డబుల్ చార్ట్ యాడ్ చేసుకుందాం యాజ్ యూ ఆల్వేస్ డూ. ఓకే, ఇక్కడ ఒక పుట్ యాడ్ చేసుకుందాం, 950 పుట్. ఓకే, చలో గైస్, ఇది 1 minute చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ షార్ప్గా వచ్చిందంటే నేను స్కాల్పింగ్ తోటి బై చేస్తాను. 300 క్వాంటిటీ చేద్దాం, చలో 300 క్వాంటిటీ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ కింద ఓపెన్ అయింది. ఓకే, పైకి వెళ్ళనే ట్రై చేస్తుంది. ఇక్కడ 9 EMA ఇంకా 15 EMA ఉంది. ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వకపోతే నేను తీసుకోను. ఓకే, ఇగో ఒకవేళ ఈ ఏరియా బ్రేక్అవుట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, నా సెటప్ క్యాన్సిల్. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ దాకా నేను వెయిట్ చేయగలుగుతా, ఈ జోన్ దాకా. దీనికన్నా ఎక్కువ వెయిట్ చేయలేను, ఇక్కడ బయింగ్ ఈ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో వెయిట్ చేసి మంచి ట్రేడ్లో తీసుకుందాం. ఓకే, పుట్ సైడే తీసుకోవాలని నా థాట్, బికాజ్ మార్కెట్ కింద పడ్డది. వేరే కూడా చూడండి, దాని పవర్ 500 మళ్ళీ కిందికి వచ్చేసింది. స్టేట్ బ్యాంక్ పైకి పోతా అనుకున్నా మళ్ళీ కిందికి వచ్చింది. టాటా మోటార్ గ్యాప్ డౌన్, అన్నీ గ్యాప్ డౌన్. ఓకే, మళ్ళీ కిందికి పడుతుంది. ఇది గ్రీన్, స్టేట్ బ్యాంక్ గ్రీన్ ఉందంటే గ్రీన్ కాదు, ఇది కిందికే పడ్డది ఆల్రెడీ. ఈరోజు 3 points పైకి ఉంది. ఓకే, సో రెడీగా ఉందాం. రైట్ మూమెంట్లో ట్రేడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో విల్ వెయిట్. ఓకే, చలో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకోను, ఎండ్ అవ్వాలి క్యాండిల్. ఇది కొంచెం టెంప్ట్ చేస్తుంది, కానీ మనం తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మనం చాలా సింపుల్ స్ట్రాటజీ ఫాలో చేస్తాం. కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చాలా సింపుల్గా మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, ఈ క్యాండిల్ ఎండ్ అవ్వని నేను తీసుకుంటా. ఎండ్ అవ్వక ముందే వెళ్ళిపోకరా నాయనా, టెంప్ట్ చేస్తుంది ఇది, బట్ వెయిట్. దీని కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను తీసుకుంటా, ఎండ్ అవ్వాలి క్యాండిల్. ఈ ఏరియా కింద ఎండ్ అవ్వాలి. ఎండ్ అయితే కన్ఫర్మేషన్ వచ్చినట్టు. మీరు అనుకోవచ్చు, అరే ఇక్కడనే తీసేసుకుంటే ఇప్పటివరకు పెద్ద ప్రాఫిట్ వచ్చేస్తుండే కదా అనుకోవచ్చు, కానీ నాకు కన్ఫర్మేషన్ కావాలి గైస్, సో దట్ ఆ మూమెంట్ సక్సెస్ఫుల్గా మనం ఇది చేద్దాం. ఇంకా 9 seconds ఉంది గైస్. క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయితే నేను తీసేసుకుంటా. ఓకే, ఓ పైన ఎండ్ అయినా పర్లేలే, 200 క్వాంటిటీ. ఓకే, మంచి ఎండ్ అయింది గైస్, నేను తీసేసుకుంటున్నా. చలో 200కి తీసుకున్నా, 167 దగ్గర బై చేసిన. కొంచెం పైన అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఈ క్యాండిల్ నాకు నమ్మకం ఉంది గైస్, ఇది పడిపోతుంది యాజ్ పర్ మై వ్యూ. ఇంత మంచి క్యాండిల్ ఎండ్ అయింది, ఇప్పుడు ఎట్లన్నా వెళ్ళాలి. సో మనము పొజిషన్స్ యాడ్ చేసుకుందాం. చాలా పైకే తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకేలే. ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవచ్చు గైస్. దీనికన్నా కింద అయితే మనం ఇంకా వెయిట్ చేయలేం, ఆల్రెడీ చాలా అయింది. ప్రాఫిట్ విల్ బి 20 points. 20 వద్దు కానీ, ఓకే, వీ విల్ ప్లాన్ ఫర్ 20 సమ్వేర్ అని. ఇక్కడ వచ్చినప్పుడు మనం తీసేద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడైతే 300 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్. ఈ క్యాండిల్ అయితే మంచి ఎండ్ అయింది, సో పడుతుంది యాజ్ పర్ మై వ్యూ. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జోన్ దగ్గర వచ్చేసింది కదా, ఇక్కడ కొనబుద్ధి అవుతుంది. ఓకే, బట్ నాకు కన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి నేను వెయిట్ చేసిన. ఓకే, చాలా పెద్ద మూవ్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్, మీరు చూడండి 900 రూపీస్ లాస్ నడుస్తుంది. ఆర్డర్స్లోకి వెళ్తే ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఫస్ట్ ఒకటి ఫెయిల్ అయింది, బికాజ్ ఈ అకౌంట్ నేను విత్డ్రాల్ చేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు. సో అమౌంట్ తక్కువ ఉండడం వల్ల ఎగ్జిట్ అయింది. దీనికి ఎంత ఖర్చు అయిందో చూపిస్తాం మీకు. ఓ మార్కెట్ కింద పడిపోతుందా, ఓకేలే. దీనికన్నా ఈ ఏరియా పైన దాకా నాకు ఛాన్స్ ఉంది గైస్, నేను దానికన్నా ఎక్కువ ఆపుకోలేను. ఈ ఏరియా కన్నా పైన వెళ్తే ఎగ్జిట్ కొట్టేయచ్చు. ఇక్కడ నేను వెయిట్ చేస్తా, అక్కడ ప్రీమియం కొంచెం ఫాస్ట్గా ఫాలో అవుతుంది.
బట్ ఇట్స్ ఓకేలే, ఈ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది నా లెక్క ప్రకారం. సో దీనికి ఎంత డబ్బులు ఖర్చు అయిందని ఇక్కడ చూస్తారు, ఇది ఎక్కడో చూస్తారా బా, యా ఇక్కడ. సో 33,000 ఖర్చు అయింది గైస్ ఈ ట్రేడ్. కొంతమంది అడుగుతుంటారు నాకు ఎందుకు ఎంత అవుతుంది అని చెప్పేసి. సో 33,000 నాకు ఖర్చు అయింది ఈ ట్రేడ్కి. ఓకే, 200 క్వాంటిటీ తీసుకోలేదు, ఎక్కువ తీసుకోను, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ నేను ఎక్కువ తీసుకొని ట్రై చేస్తాను. ఓకే చలో నైస్, గ్రీన్లోకి వచ్చేసాం గైస్. కమాన్, షార్ట్ పొజిషన్ సమ్వేర్ ఇక్కడ బై చేస్తాం మనము. ఇది అట్లీస్ట్ ఈ దాకా వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది రెండిట్లో ఏది మూవ్ అయినా పర్లేదు. కమాన్, ఈ క్యాండిల్ తోటే నాకు నమ్మకం వచ్చింది గైస్. ఈ క్యాండిల్ చూడండి చాలా స్ట్రాంగ్గా బ్యారేజ్గా ఎండ్ అయింది. ఓకే, సో దే షుడ్ బి పాసిబిలిటీ ఆఫ్ ఫాలింగ్ మోర్ డౌన్. మనం ట్రాప్ చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి. ఇంత ఫుల్ ఫ్లెజ్ బ్యారేజ్ క్యాండిల్ని మనం బ్రేక్ చేయకపోతే ఇంకా ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇక్కడ జోన్ గీసా చూడండి 22,900 దగ్గర. ఈ జోన్ బ్రేక్ అయితే కిందికి పడిపోతుంది, 90% కిందికి పడిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను 33,000 తోటి బై చేస్తున్నాను గైస్. మీరు 33 lakhsతో ట్రేడ్ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. 3300తో ట్రేడ్ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా. సో ప్రాసెస్ ఎప్పుడు సేమ్ పెట్టుకోండి. ఓకే, ఈ జోన్ బ్రేక్ చేయాలి గైస్. ఇగో ఈ జోన్, ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేసుకుందాం. కమాన్ బ్రేక్ ఇట్. ఎస్, సో ఇది మన సెటప్. ఓకే కమాన్, 1:2 రేషియో పెట్టా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ క్యాండిల్ ప్రకారం అయితే పడిపోవాలి గైస్ క్లియర్గా. కానీ తెలుసుగా నిఫ్టీ గురించి, ఈ 5 సంవత్సరాలు సంసారం చేస్తున్న దీంతో నాకు తెలియదు దీని గురించి. ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి ఇప్పుడు, లేదంటే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ స్టేట్ బ్యాంక్స్, కమాన్. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే డెఫినెట్గా మ్యానిపులేషన్ అయితేనే పైకి వెళ్తుంది, లేకపోతే కష్టం గైస్. ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. కానీ ఒకవేళ వెళ్ళిందంటే ఇంకా అది మ్యానిపులేషన్ అని చెప్తాను నేను. ఇంకా దాని నుంచి ఇంకా నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేను. ఈ క్యాండిల్ చూసారా ఎన్ని ఇండిషన్ క్యాండిల్స్. అబ్బా, చలో ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకో, లేచిపో పైకి. ఎస్ కమాన్ గో. గది సంగతి. ఎస్ గుడ్, తొక్కు పైకి, తొక్కు పైకి వెళ్ళు. ఇప్పుడైతే లాస్ అని నడుస్తున్నాం గైస్. నేను యూజువల్లీ లాస్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను, ప్రాఫిట్ ఉంటే హోల్డ్ చేసుకుని నేను ట్రై చేస్తా. అబ్బా ఈ క్యాండిల్ గలీజ్గా ఎండ్ అయింది. కిందికే పడాలి, నాకైతే అర్థమవుతుంది కిందికి పడాలని. కానీ కమాన్ బాబా, ఏటి సేతురా సామి ఏటి సేతు. చాలా వాలటైల్ ఉంది గైస్, మీరు గమనిస్తే అర్థమవుతుంది కదా. రపక్కమని కిందికి వస్తుంది, రపక్కమని పైకి పోతుంది, చాలా వాలటైల్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చేద్దాం. చాలా టెంప్ట్ చేస్తుంది ఎగ్జిట్ చేయమని, ప్రాఫిట్ బుక్ చేసుకోమని. మీరు చూసుకున్నట్టే ఎంత కిందికి వచ్చింది చూసారు కదా. మళ్ళీ సమ్మని పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు సమ్మని కిందికి రాని ట్రై చేస్తుంది. అగో అమ్మో, కొత్త ట్రేడర్స్ కొంచెం జాగ్రత్త. ఐ థింక్ ఐ హ్యావ్ టు బుక్ లాసెస్ ఇన్ దిస్ ట్రేడ్ గైస్. యాక్చువల్లీ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ జోన్ చేసుకొని సపోర్ట్ తీసుకుంటుంది ఇది. నెక్స్ట్ ట్రేడ్లో మనం ప్లాన్ చేసుకుందాం. ఐ థింక్ చాలాసేపు వెయిట్ చేసిన ఇది. షిట్, జస్ట్ వాలటాలిటీ మ్యానిపులేటింగ్ చేస్తున్నా, నేను వెయిట్ చేస్తున్నాను. లేకపోతే ఇక్కడికి నేను తీసేస్తుండే. మీరు చూసుకుంటే రపక్మన్ కిందకి పోయి రపక్మన్ పైకి పోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను హోల్డ్ చేసుకుంటాను. లేకపోతే ఈ టైంకి నేను బిస్కెట్ చేస్తున్నాను దీన్ని. కమాన్
ఇంకా వెయిట్ చేయాలి, దీనికన్నా కిందికి వెళ్ళిపోతే ఇంకా వెయిట్ చేయాలి నేను. ఇగో దీనికోసమే నేను హోల్డ్ చేసుకుంటాను. ఎందుకు తెలుసా, రపక్మన్ కిందికి వస్తాను, రపక్మన్ బయటకు వస్తుంది, నాకు అర్థమవుతలే. ఇస్ ఇట్ నాట్ అ గుడ్ డే టు ట్రేడ్? మార్కెట్ అయితే మంచిగా మూవ్ అవుతుంది, గుడ్ ట్రేడ్ అవ్వాలి. మళ్ళీ పైకి వస్తుంది, గుడ్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఎండ్ అవ్వాలి గైస్, అప్పుడే మనకి ఫుల్ ఫ్లెజ్గా మూవ్ అవుతుంది. కమాన్, చాలా మ్యానిపులేషన్ ఉంది. ఈ ట్రేడ్ తర్వాత వెయిట్ చేస్తా కొంచెం సేపు. చూడండి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది. కొత్త ట్రేడర్స్ జాగ్రత్త, తక్కువ అంటే తక్కువ లాసెస్ తీసుకొని బయటకు వచ్చేసేయండి. అమ్మ జీవితం, ఆగండి మనకు దాంట్లో అరే ఛార్జింగ్ పెట్టా ఫోన్, లేకపోతే నేను మన టెలిగ్రామ్లో పెట్టేస్తా ఇప్పుడు ట్రేడ్ చేయకండి అని చెప్పేసి. వెయిట్ చేయండి కొంచెం సేపు. ఐ థింక్ చాలా మోసం చేస్తున్నావు, చాలా మోసం చేస్తున్నావు. కిందికి పోతుంది పైకి పోతుంది, కిందికి పోతుంది పైకి పోతుంది, అసలు ఓన్ కింటలే ఇది. దీనికన్నా ఇంకా ఎక్కువ వెళ్తే ఐ కెనాట్ బేర్. మ్యాక్సిమం ఇగో ఈ జోన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను లాస్ పెద్ద పెట్టా కాబట్టి ప్రాఫిట్ కూడా నేను ఇంకా పైకి తీసుకెళ్తా. ఓకే, ఇంకా పెద్ద ప్రాఫిట్ తీసుకుంటా, ఎందుకంటే నేను లాస్ని ఎక్స్టెండ్ చేసా. ఎక్స్టెండ్ ఎందుకు చేసా అంటే మ్యానిపులేటివ్ ఉంది కదా మార్కెట్, డైరెక్షన్ కింది సైడే ఉంది. సో స్లోగా కిందికి వెళ్ళిపోతుంది అబ్బా. ఐ థింక్ ఐ నీడ్ టు, చాలాసేపు అయిపోయింది ఈ ట్రేడ్ని హోల్డ్ చేసుకుంటున్నాను నేను, విచ్ ఈజ్ నాట్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ. బట్ మార్కెట్ డైరెక్షన్ ఈజ్ ఫాలింగ్, షుడ్ ఫాల్. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయితే అది ఇంకా తొక్కని ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది పైసలు రీటైలర్స్ పైసలు తిన్నారని ఎప్పటి నుంచో ఇవి చూస్తుంది. ఓకే, సో ఆ దీంట్లో మనల్ని తొక్కుతుంది అన్నమాట. దీనికన్నా ఎక్కువ నేను వెయిట్ చేయగైస్, ఇంకా మంచిగా ఫ్రెష్ ట్రేడ్ తీసుకొని దాన్ని కావాలంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు లాస్ ఇంట్రెడ్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవద్దు. నేను ఇది హోల్డ్ చేస్తున్నా. ఓకే, మండే 3 ట్రేడ్సే చేద్దామని ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయినా గైస్. 5 ట్రేడ్స్ కూడా కాదు, 3 ట్రేడ్సే. నేను ప్లస్ ఆఫీస్ కూడా పోతున్నా ఈరోజు. సో ఫాస్ట్గా ట్రేడ్ ఫినిష్ చేసి ఆఫీస్ పోతా. అప్లోడ్ క్యాబ్లో లేకపోతే ల్యాప్టాప్ తీసుకోపోతా కదా, ఆఫీస్లో చేసుకుంటా. ఓకే, లాస్ అయినా పెడతా గైస్, ప్రాఫిట్ అయినా పెడతా. మీరు మొత్తం వీడియో చూడండి ప్లీజ్, మీకు నాలెడ్జ్ వస్తుంది. లాస్ అవుతుందని చెప్పేసి మీరు ఆ స్ట్రాటజీని చేంజ్ చేయడము అదంతా చేయవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఒక్కటే స్ట్రాటజీ ఫాలో చేయాలి. ఓకే, ఈ జోన్ లాస్ట్ గైస్, దీనికన్నా పైకి వెళ్తే అస్సలు నో వే. మీరు కావాలంటే చూడండి గైస్, 27th జనవరి ఇది మ్యానిపులేషన్ చేసుకుంటే పైకి వెళ్తుంది, కానీ ఇది కిందికి పడుతుంది. నిఫ్టీ 866, అదాని పవర్ 499కి వెళ్ళిపోయింది. 2500 లాస్ చూపిస్తుంది కరెంట్లీ. ఇది నా ఫస్ట్ ట్రేడ్. జస్ట్ ప్రాసెస్ని ఫాలో చేస్తున్నా గైస్ నేను. అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి మ్యానిపులేటింగ్ అవుతుంది, ఇంకా నేను మ్యానిపులేషన్ నా కంట్రోల్లో తీసుకోలేను కదా. ఓకే, ఐ థింక్ దీనికన్నా ఎక్కువ నేను ఎండ్ చేయలేను. ఐఎమ్ బుకింగ్ లాస్ బుక్ చేసుకున్నాను గైస్. దీనికన్నా కిందికి వెళ్ళిపోయి లాస్ బుక్ చేస్తాను. ఓకే, సెల్ దగ్గర రెడీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ దాకా నేను వెయిట్ చేయాలి యాజ్ పర్, బికాస్ 9 EMI ఇంకా 15 EMI ఉంది. కానీ ఈ ప్రీమియం ఫాస్ట్ కిందికి పడుతూనే ఉంది. సో మనం 1 ట్రేడ్లో పెద్ద లాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే 3 ట్రేడ్సే చేస్తాం కాబట్టి. సో అది పాయింట్. పడుతూనే ఉంది ఇది. లాస్ బుక్డ్ గైస్.
₹4,000 లాస్ అయింది ఫస్ట్ ట్రేడ్లో. ఇంకా 2 ట్రేడ్స్ చూసారా ఇగో ఇట్లా కిందికి వచ్చి ఇట్లా పైకి వెళ్ళిపోతుంది గైస్. నాకు అందుకే నచ్చలేదు ఇది. చలో దీంట్లోనే ట్రేడ్ చేద్దాం, లేదంటే ప్రీమియం చేంజ్ చేసుకుందాం. ఎంత 22,980 950. ఓకే ఇదే ఓకే. ఇప్పుడు చూడండి పైకి వెళ్తుంది చూడండి, నాకు తెలిసి దీని సంగతి. ఈ జోన్ ఒకటి డేంజర్ గైస్. ఈ జోన్ క్రాస్ అయితే ఇంకా మనం సెల్ సైడ్ ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వెయిట్ చేద్దాం. ఇప్పుడే ట్రేడ్ అయింది కదా, గడబడలో ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది, లాస్ అయింది, ఇంకా 2 ట్రేడ్స్ చేద్దాం. ఓకే సింపుల్. ఇక్కడే ఎండ్ చేసేది ఉంటే నేను హోల్డ్ ఎందుకు చేసుకున్నా అంటే మ్యాన్పులేట్ గురించి చాలా పైకి కిందికి పోతుంది, దాంట్లో మనము ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు తెలిసి పైకి పైకి లేస్తుంది అన్న 100% కాదు కానీ ఒక 80% తెలుసు నాకు. ఓ చెప్పలే, వెయిట్ చేద్దాం. నాకు కన్ఫర్మేషన్ కావాలి. ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్టు, అప్పుడు కావాలంటే మనం ట్రేడ్ చేయవచ్చు. లెట్స్ వెయిట్. ఓకే ఇప్పుడు చూడండి ఎట్లా పైకి వెళ్తుందో. ఇది కింద పడితే వెళ్ళిపోతుంది గైస్. నేను మళ్ళీ సేమ్ ట్రేడ్లో రిస్క్ తీసుకుంటున్నా గైస్. ఇది మనం స్టాప్ లాస్ హిట్ చేయకపోతే ఈ టైంకి మంచి మనం సగం లాస్ రికవర్ అయిపోతుండే, బట్ లాస్ రికవరీ మన టార్గెట్ కాదు. సరే ఈ జోన్ నుంచి కరెక్ట్ రిజెక్షన్ తీసుకుంటుంది, ఇది కంటిన్యూ అయిపోతే మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఓకే లెట్స్ ఎయిమ్ ఇట్. గుడ్ చెప్పలే గైస్ ఎట్లా మ్యానిపులేటివ్ ఉంది. నేను ఏం చెప్పా, ఇక్కడ నుంచి కిందికి పడతా అని చెప్పా, కానీ జనాలు పైసలు తినాలి కదా దీనికి. తిని అందరినీ తినేసి ఇది అయిపోయింది. నాది అకౌంట్లో ఎక్కువ అమౌంట్ నేను ఇంకా హోల్డ్ చేసుకుంటుండే, కానీ లాసింగ్ ట్రేడ్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం మంచిది కాదు గైస్. మీ సైకాలజీని స్ట్రాంగ్ అట్లనే చేసుకోవాలి మీరు. ఓకే లాస్ అయ్యే ట్రేడ్ని ఎప్పుడు హోల్డ్ చేసుకోకండి ఎక్కువసేపు, అప్పుడు మీరు స్ట్రాంగ్ అవుతారు సైకలాజికలీ. ఓకే చలో ఇప్పుడు ఈ జోనే గైస్ మనది స్టాప్ లాస్. ఓకే ఈ జోన్ కన్నా పైకి వెళ్తే మనం ఎగ్జిట్ కొట్టేయచ్చు, ఇక్కడ నుంచి పడితే ఇంకా పడాలి ఇది. చాలా నేను టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టేసి వస్తాను ఇప్పుడు ట్రేడ్ చేయకండి. ఓకే చాలా మ్యానిపులేటివ్ ఉంది. ఓకే బ్యాక్. ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించదు కానీ ఒక్కసారి నవ్వి చూడయో అయ్యో. ఇంకా టూ ట్రేడ్సే చేసుకుంటా గైస్. ఆ 2 ట్రేడ్స్లో లాస్ ఉన్న ప్రాఫిట్ ఉన్న నేను వీడియో పెట్టేస్తాను, మీరు చూడండి, ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకే లాస్ అయినప్పుడు కూడా మీకు చూపించడం ఇంపార్టెంట్, ఎందుకంటే లాసెస్ కూడా అవుతుంది, ఓకే ప్రాఫిట్స్ కూడా అవుతుంది. సో రెండు మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అరే తెలుగు ట్రేడర్ ఏ టైంలో ఏం చేస్తే లాసెస్ వస్తుంది, ఏ టైంలో ప్రాఫిట్ వస్తుంది, లాస్ అవ్వడం వల్ల ఏమైనా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తున్నాడా, అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా ఒక మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఆల్వేస్ ఫాలో ద ప్రాసెస్. లాస్ అయినా ప్రాఫిట్ అయినా సేమ్ స్ట్రాటజీని ఒక స్ట్రాటజీ నమ్మి ఇంకా దాన్నే ఫాలో చేయండి. మీకు అది ఎట్లన్నా మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో బెనిఫిట్ ఇస్తుంది. అండ్ 3 ట్రేడ్స్ చేయండి, 5 ట్రేడ్స్ చేయండి, దానికన్నా ఎక్కువ అసలు చేయకండి. ఓకే అండ్ ప్రాసెస్ని ఫాలో చేయండి, ఓవర్ ట్రేడ్ చేయకండి. ఓకే అది పాయింట్. చలో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. గుడ్. ఇదే మూమెంట్ కోసం వెయిట్ చేస్తూనే నన్ను అది మోసం చేసింది అన్నమాట. బట్ ఇట్స్ ఓకే, మనం అనుకున్నది అయితే జరుగుతుంది కదా. నేను ఏమనుకున్నా అంటే
ఈ జోన్ నుంచి కిందికి ఎట్లా ఉంటుంది అనుకున్నా, కరెక్ట్ అది కంటిన్యూ అవుతుంది. నాకు జస్ట్ కంటిన్యూ క్యాండిల్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఒక జోన్ గీసా కదా గైస్, ఈ జోను దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మనకు ఒక మంచి టార్గెట్ ఇచ్చిపోతుంది. ఓకే, చలో 185 దాకా అయితే నా ఏం పెట్టుకుంటా, చూద్దాం ఏం జరుగుతుందో. మ్యాన్పులేటివ్ ఉంది. నేను కొత్త ట్రేడర్స్కి ఈ టైంలో ట్రేడ్ చేయకని చెప్తా. నా టెలిగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టేసిన, చేయకండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి కొంచెం ఇదవుతుంది. నాకు నా లాస్ పర్ డే ఎంత ఉంటుందో నాకు ఒక క్లారిటీ ఉంది. సో నేను లాస్ తీసుకోగలుగుతా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ క్యాపిటల్ జాగ్రత్త. మ్యానిపులేటివ్ దాంట్లో చేయకండి ఎప్పుడు. మంచి డే వస్తుంది మనది, మంచి మంచి మూమెంట్స్ ఇచ్చేట ఆ రోజు కావాలంటే మంచి ప్రాఫిట్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే, మ్యానిపులేటివ్ మార్కెట్లో ఎప్పుడు చేయకండి. ఇది పడ్డది అనుకోండి గైస్, వీడి దాకా వచ్చేస్తుంది. సో నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా, కానీ ఇది ఇంకా సైడ్ వేస్లోకే ప్లాన్ ఇది చేస్తున్నాను. ఇక్కడ బేస్ చేస్తుంది కదా, అప్పుడు మీరు గమనిస్తున్నారా, ఈ ఏరియా అది బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే, ఇంకోటి గైస్ దానిలో చూడండి ఎంత మంచిగా ఈడనే బై సెల్ చేసుకోవచ్చు. మీకు జీరోదాలో కూడా రాదు, ఇది ఏడ రాదు. చార్ట్ మీదనే మీకు ప్రాఫిట్ చూపించుకుంటూ, చార్ట్ మీదనే మీకు బై సెల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రేడర్స్కి. నేను ఒక 3 సంవత్సరాలు జీరోదాతో సంసారం చేసిన, నాకు అప్పుడు ఇది లేకుండా ఇక్కడ ఉంటుండే, నేను ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ కొట్టేసి ఇది చేస్తుండే. ఇది ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, కొత్త ట్రేడర్స్ ఐ ఆల్వేస్ ఆప్షన్ బయింగ్ చేయకండి. నాలెడ్జ్ ఉంటే కానీ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ మనల్ని చాలా తంతది, అది కిందికి వెళ్ళి పట్ట రాడేసి తంతది, కొడుతుంది, గప్ప కొడుతుంది. నువ్వు అది తట్టుకొని ఆ తట్టుకున్న దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినావు అంటే ఇక నువ్వు తోపు. కానీ అది తట్టుకోవడం చాలా కష్టం వయసు. అనుకుంటాం ఏం కాదు, నేను కూడా లాసెస్ తీసుకుంటా, నేను కూడా స్ట్రాంగ్ ఉంది, నాకు సైకలాజికలీ స్ట్రాంగ్ ఉంది, నేను లాసెస్ తీసుకుంటా అంటే అది కుదరదు. అట్లా కాదు, అది ప్రాక్టికల్గా జరిగినప్పుడు గులిచిపోతాం మనం. సో అది ఈ క్యాండిల్ గలీజ్గా ఉంది గైస్, కానీ ఇక చూడండి మ్యాన్పులేటివ్లో అర్థమవుతలే, పైకి కిందికి వెళ్తుంది. సైడ్ వేస్ ఒకటి అవ్వదు గైస్, నాకు సైడ్ వేస్ అయితే ఏం చేయాలి, మూమెంట్ నా రివర్స్ డైరెక్షన్లో మూవ్ అయినా పని, కానీ మూవ్ అవ్వాలి. మూవ్ అయింది అనుకోండి నేను ఎగ్జిట్ చేసుకుంటా, లేకపోతే ప్లాన్ చేసుకుంటా. పైకి కిందికి వెళ్తుంటే మనం ఏం డెసిషన్ తీసుకోలేము అనమాట. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, మేబీ అందుకోసానికి ఇది ఈ బయర్స్గా ఆపుతుర్రా అర్థమవుతలే. చూద్దాం, ప్రాసెస్ అయితే ఫాలో చేద్దాం గైస్. ఇంకా మిగతా దేవుడికి వదిలేద్దాం. ఓకే, ఫుల్ వీడియో పెడుతున్నా, వీడియో లెంత్ అవుతుంది అనుకుంటా, బట్ మీకు నాలెడ్జ్ రావాలని ఫుల్ వీడియో పెడుతున్నా. ఓకే, కమాన్, కింద ఎండ్ అవ్వాలి క్యాండిల్. కమాన్, డైరెక్షన్లో అయితే పడుతుంది. ఈ పైన ఏరియా బ్రేక్అవుట్ కావాలి, ఇది కింద ఎండ్ అవ్వాలి. ఈ సెకండ్ ట్రేడ్లో మనకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైస్. చూడండి, 4000 ఉండే, ఇప్పుడు 2500, 1500 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది కరెంట్లీ. ఓకే, చాలా మ్యానిపులేటివ్ ఉంది గైస్. దిమాగ్ కా బజ్జియా కడదేస్తుంది ఇది. కానీ ప్రాసెస్ ఫాలో చేస్తే మంచిగా మీకు నాలెడ్జ్ వస్తుంది. నా వీడియోస్ చూడండి, మీరు లాసెస్ వీడియోస్ కూడా పెడతాను నేను. మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి గైస్, లాసెస్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎందుకుంటాయంటే
అది కూడా జరుగుతుంది గైస్. ఇప్పుడు ప్రతిరోజు ప్రాఫిట్ జరగదు కదా, లాసెస్ కూడా అవుతుంది. సో మీరు రెండింటిని నేను చూపిస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. నేను ఉట్టి ప్రాఫిట్ చూపిస్తే అరే ఇట్లా చేస్తే వచ్చేస్తుంది అని చెప్పి ప్రతిసారి మీరు ఇట్లా చేసి లాస్ అయ్యారు అనుకో, ఇంకా నాకే ఎట్లా గలీజ్ అనిపిస్తుంది, నాకే కర్మ దాక్కుతుంది. అది దాక్కోద్దు. ఓకే, జెన్యూనిటీ పెట్టాలని చెప్పేసి నేను పెడుతున్నా. చూద్దాం. ఓకే, హార్ట్ఫుల్ ఏది నేర్చుకున్నా మీకు సక్సెస్ అవుతుంది గైస్. కానీ నా సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయండి. ఏటన్నా ఈ మూమెంట్ చూడండి, చూసారా గైస్? రయ్యా అమ్మ జీవితం ఈడిదాకా పైకి ఇంకా పైకి. ఈ మూమెంట్ చూసారా వాయో, ఏటి 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 4,000 నుంచి డైరెక్ట్ 900 ప్రాఫిట్కి వచ్చింది. ఇది కంటిన్యూ అయిపోతే ఈ జోన్ బ్రేక్ చేస్తే ఇంకా కిందికి పోతుంది. నేను హోల్డ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే క్రేజీ 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 క్రేజీ. ఇక్కడ నేను ఎగ్జిట్ చేస్తా కదా, ఇక్కడ జోన్ ఉంది కదా, ఇంకొంచెం ఇది బ్రేక్ చేస్తా చూద్దామా. ఓకే, కొంచెం హోల్డ్ చేసుకుందాం కొంచెం సేపు. ఓకే, ఎందుకంటే ఇది బ్రేక్ చేసిందంటే మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇప్పుడు మనకి రిస్క్ అపటైట్ పెరిగింది కాబట్టి కొంచెం హోల్డ్ చేసుకుందాం. ఎందుకంటే ఇదే ఫోర్స్ కింద పడ్డది అనుకోండి, ఒక మంచి పైకి ఇచ్చిపోతుంది. కమాన్, 2,500 ప్రాఫిట్, సూపర్. చలో చలో ఇంకొంచెం, సూపర్. అది చలో, ఈ జోన్ బ్రేక్ చేయి, ఈ జోన్ బ్రేక్ చేయాలి ఇప్పుడు. కమాన్, మంచి ప్రాఫిట్ ఇచ్చావు. అలానే ఇంకొంచెం బ్రేక్ చేసావంటే మనకి ఒక మంచి రివర్స్ అయితే పోకున్నారు ఆయన. సూపర్, గుడ్. ఇంకొంచెం పైకి వస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒక మంచి ఫాల్ ఇస్తుంది. అది నాకు ఆ ఫాల్ క్యాప్చర్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. కమాన్ కమాన్, ప్రాఫిట్లో హోల్డ్ చేసుకుంటా నేను. ఈ క్యాండిల్ కొంచెం ఇదైంది గైస్. యాజ్ పర్ ఈ వచ్చిన మూమెంట్ ప్రకారం అయితే ఇంకా పడాలి. గుడ్ గుడ్ గుడ్. అది 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 తో కమాన్, గివ్ మీ అ గుడ్, గివ్ మీ అ గుడ్. ఓవరాల్ 3,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. సెకండ్ ట్రేడ్ ఇది మనది. చూడండి, ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఒకసారి చూసుకుందాం. 30 మినిట్స్ క్యాండిల్ వెళ్తే గుడ్. వన్ డే క్యాండిల్ చూసుకుందాం. ఓకే, పడుతుంది. ఇది పడితే వామ్మో, కింద ఖాళీ జాగా ఉంది రో. 500 పాయింట్స్ ఖాళీ జాగా ఉంది కింద పడితే. వావ్ వావ్, 5,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. సూపర్. చలో, ఇది కంటిన్యూ అయితే ఇంకా ప్రాఫిట్ ఇస్తుంది. 4,000. కమాన్ కమాన్, ట్రైల్ చేసుకుంటా నేను. మైండ్లో నా ట్రైలింగ్ ఇది గుర్తుంది గైస్. ఓకే, అది ఫాలో చేసుకుందాం. ఓకే, ఇంత మంచి క్యాండిల్ ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టలేను. ఎప్పుడు మనకు మార్కెట్ ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, మంచి ప్రాఫిట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే, ఎప్పుడన్నా ఛాన్స్ ఇస్తే. లాస్ మీరు చూసుకున్నట్లయితే నేను తీసేస్తా ఫటక్మని. ఈరోజు కూడా మ్యాన్ప్లేట్ ఉందని చెప్పేసి నేను తీయలే. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హోల్డ్ వెన్ మార్కెట్ ఈజ్ ఇన్ యువర్ డైరెక్షన్. ఓకే, అది 6,000 ప్రాఫిట్ తొక్కును. 10,000 వెళ్తే నేను ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. కమాన్, గుడ్. 7,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. సెకండ్ ట్రేడ్ ఇది. గుడ్ ప్రాఫిట్ బుక్డ్ గైస్. నేను ఎందుకు ఎగ్జిట్ చేసిన అంటే ఇది నాకు ఎందుకో రివర్స్ వెళ్ళి మళ్ళీ కిందికి పడుతుంది, అందుకే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. 6,300 రూపీస్ ప్రాఫిట్ గైస్. 2 ట్రేడ్స్ అయినాయి అంతే. ఓకే, థర్డ్ ట్రేడ్ నేను నా ఇష్టం కదా. పాయింట్ ఏం తెలుసా, ఎప్పుడు ఎంత తక్కువ ట్రేడింగ్ చేస్తే అంత తక్కువ. నా ఓవరాల్ టార్గెట్ 2,000, 3,000 లేకపోతే 5,000 ఉండే 3 ట్రేడ్స్లో. ఓవరాల్ నా
ఏమంటారు నా ఇన్వెస్ట్మెంట్ తోటి నేను చేసే ట్రేడింగ్ అమౌంట్ తోటి ఇంత ఎక్కువ చాలా. ఓకే, సో నాకు 2 ట్రేడ్లు అనేది ఇస్తుంటే నేను ఇంకా అతి ఆశ ఎందుకు పడాలి? ఇగో కిందికి వస్తుందా? సో అతి ఆశ పడా, నేను ఎగ్జిట్ చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు ట్రేడర్ ఏజేని. ఓకే, ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. డైలీ వీడియో పెడదాం. ఓకే.